అందరూ బాగుండాలని కోరుకునే మన ఇంట్లో అమ్మాయి తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇలా ఆలోచిస్తే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మనం ఎలా ఆలోచించాలి? ఇతరుల పట్ల ఎప్పుడు మంచిగా ఆలోచించాలి. ఇతరులకి మనం ఎప్పుడు సహాయమే చేయాలి. అప్పుడు మనకు మంచి వద్దన్న వస్తుంది. మనం ఎంత సహాయం చేస్తామో అంతకు మించి మనకు మంచి జరుగుతుంది. ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఉన్నాడు. అతనికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు, నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అడుక్కొని జీవనం గడిపేవాడు. అయితే ఆయన పెద్దగా అవుతాడు, 25 ఏళ్ళు వస్తాయి. అప్పటి వరకు అడుక్కొని తింటూనే ఉంటాడు. ఒక రోజు ఏం జరుగుతుందంటే ఆయన అడుక్కున్న ఫుడ్ని రోజు ఒక ఎలక తింటూ ఉండేది. అయితే ఒక రోజు ఆ ఎలక తినడం ఈయన చూసి, నీకు బుద్ధి లేదా, నీకు తెలివి లేదా, ఎలా తింటున్నావు ఇతరులు అడుక్కున్న ఫుడ్ని అని అంటాడు. అంటే అప్పుడు ఆ ఎలక ఉండి, నా కర్మ, నా తలరాత అలానే రాసిందో ఆ దేవుడు, నేను నీ దగ్గర తినాలి అని రాసి ఉంది, అందుకే నేను తింటున్నా, నీ కర్మ నీ తలరాత ఎలా రాసిందో పోయి అడుక్కో అని అంటది. అంటే అప్పుడు ఆయన తలరాత నేను తెలుసుకోవాలా, ఎలా తెలుసుకోవాలి, ఏం మాట్లాడుతున్నావు అసలు అని ఎలకని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ ఎలక ఉండి ఆ కొండలు కోనలు సముద్రాలు దాటిన తర్వాత బుద్ధుడు ఉంటాడు, పోయి బుద్ధుని దగ్గర పోయి అడుగు నీ తలరాత ఏంటో చెప్తాడు అని. అయితే ఆ వ్యక్తి ఉండి, అవునా, ఆ సముద్రాల వెనుక బుద్ధుడు ఉన్నాడా, అయితే ఎంత కష్టమైనా సరే నా జీవనం ఎందుకు ఇలా మారింది, నేను ఎందుకు చిన్నప్పటి నుంచి అడుక్కొని బతుకుతున్నా, నాకెందుకు ఎన్ని కష్టాలు పెట్టినావు, నేను ఎందుకు అడుక్కొని బతుకుతున్నా అనేసి నేను అడుగుతా ఖచ్చితంగా, ఎంత కష్టమైనా సరే నా ప్రశ్నకి సమాధానం తెలుసుకునే తీరుతా అనేసి బయలుదేరుతాడు. బుద్ధుని దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. చాలా దూరం పోయిన తర్వాత చీకటి అయితే రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంటది. ఆ ఇంట్లో భార్య భర్త ఉంటారు. వాళ్ళకి 18 ఏళ్ళు నిండిన ఒక కూతురు ఉంటది. ఆ అమ్మాయికి మాటలు రావన్నమాట. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని అంటారు. అయితే ఆ ఇంట్లో ఉన్న భార్య భర్తలు బయటికి వచ్చి మీరు ఎవరు అని అడుగుతారు. అంటే నేను ఇట్లా అనేసి ఆయన గతం అంతా చెప్పేస్తారు వాళ్ళతో. చెప్పిన తర్వాత సరే రండి అని లోపలికి పిలుస్తారు, వాళ్ళ ఇంట్లోకి పిలిచిన తర్వాత అతిథి మర్యాదలన్నీ చేస్తారు ఆయనకి. చేసిన తర్వాత ఆయన ఉండి ఇట్లా నేను బుద్ధుని దగ్గరికి వెళ్తున్నా ఇలా అని చెప్తాడు. చెప్తే సరే నువ్వు రేపు బుద్ధుని దగ్గరికి వెళ్తున్నావు కదా, మాది ఒక ప్రశ్న ఉంది, బుద్ధుని దగ్గర అడుగుతారా మా బదులు అని వాళ్ళు అడుగుతారు అనమాట. భార్య భర్త అడుగుతారు. సరే చెప్పండి ఏంటి ఆ ప్రశ్న అని ఈయన అంటాడు. ఈయన అతిథి అంటాడు అనమాట. అంటే అప్పుడు చెప్తారు, మాకు 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి మాట్లాడతలేదు, 18 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటికి కూడా మాకు మాట్లాడట్లేదు, మాటలు రావట్లేదు, అదే మా ప్రశ్న, బుద్ధుని మీరు అడగండి అని వాళ్ళు చెప్తారు, భార్య భర్త వాళ్ళు చెప్తారు. అయిన తర్వాత బయలుదేరి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా చాలా దూరంలో పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తాయి. అయితే కొంచెం దూరం వెళ్ళంగానే ఒక మాయల మాంత్రికుడు ఎదురవుతాడు. మాయల మాంత్రికుడితో ఈ బిచ్చగాడు ఇలా అడుగుతాడు, ఆ పెద్ద పెద్ద గుట్టల్ని దాటాలంటే ఎలా స్వామి అని అడుగుతాడు. అడిగితే ఆ మాయల మాంత్రికుడు ఏమని చెప్తాడంటే, ఎందుకు అసలు నువ్వెవరు, ఈ దారిలో ఎందుకు వెళ్తున్నావు అని అంటాడు. అంటే ఈ బిచ్చగాడు ఇతనికి జరిగిన అంత స్టోరీ, పాస్ట్ లో ఉన్న స్టోరీ అంతా చెప్పేస్తాడు. ఇలా బుద్ధుని అడగడానికి వెళ్తున్నా అని చెప్తాడు ఆ మాయల మాంత్రికుడితో. అప్పుడు ఆ మాయల మాంత్రికుడు ఏమని చెప్తాడంటే, నాకు చాలా మాయలు వస్తాయి, మంత్రాలు వస్తాయి, నాకున్న అనుచరులతో నేను చాలా దేశాలు తిరిగిన, చాలా మంత్రాలు వస్తాయి, ఆ మంత్రాలతో ఎన్నో చేశాను, కానీ నాకు ఒక కోరిక ఉంది, నాకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నను బుద్ధుని దగ్గర అడుగు ప్లీజ్ అని చెప్తాడు. అంటే ఏంటి నీ ప్రశ్న అని ఈయన బిచ్చగాడు ఆ మాయల మంత్రికుడిని అడుగుతాడు. అప్పుడు మాయల మంత్రికుడు ఉండి, నాకు స్వర్గానికి వెళ్ళాలని ఉంది, నా మాయల మంత్రాలతోనే నేను వెళ్ళలేకపోతున్నా, ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, ఒకసారి అడుగు ప్లీజ్ అని చెప్తాడు. అప్పుడు బిచ్చగాడు ఉండి సరే అడుగుతాను అని అంటాడు. అన్న తర్వాత ఆ మాయల మంత్రికుడి దగ్గర ఉన్న కట్టెతోని మాయం చేసి ఆ గుట్టలు దాటించి గుట్టల దింపుతాడు అనమాట. అయితే ఇంకా ఈ మాయల మంత్రికుడు వెళ్ళిపోతాడు. ఈ బిచ్చగాడు ఆ గుట్టలు దాటింటాడు కదా, ఇంకా వెళ్తూ ఉంటాడు. ముందరికి వెళ్తూ ఉంటే పెద్ద సముద్రం వస్తే ఈ సముద్రాన్ని ఇప్పుడు ఎలా దాటాలి, ఇంత పెద్ద సముద్రం ఎలా దాటాలి, నాకు ఒక్కరికి ఎలా వీలైతుంది, నేను ఎలా దాటగలను అని ఆలోచిస్తూ ఆ ఒడ్డున అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయితే పెద్ద తాంబేలు ఒడ్డున ఇట్లా నడుచుకుంటూ వస్తుంది, మెల్లగా నడుచుకుంటూ వస్తే ఆ తాంబేల్ని అడుగుతాడు, తాంబేలు నాకు హెల్ప్ చేస్తావా, నేను ఈ సముద్రం దాటాలి అని తాంబేల్ని అడుగుతాడు ఆ బిచ్చగాడు. అప్పుడు తాంబేలు ఉండి, నువ్వు ఎందుకు సముద్రం దగ్గరికి వచ్చావు, సముద్రాన్ని దాటాలని ఎందుకు అనుకుంటున్నావు, అసలు నేను ఎందుకు సహాయం చేయాలి నీకు అని అంటది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఆయనకున్న పాస్ట్ మొత్తం చెప్తాడు అనమాట. ఆ బిచ్చప్ ఆయనకున్న పాస్ట్ అంతా చెప్పేసిన తర్వాత నాకున్న ఈ క్వశ్చన్ ని నేను అడగడానికి వెళ్తున్నా అని అంటాడు. అప్పుడు తాంబేలు ఉండి, నాకు నిన్ను సముద్రం అవతల దింపుతాను, కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ నువ్వు బుద్ధుని దగ్గరికి వెళ్తున్నావు కదా, బుద్ధుని దగ్గర నేను అడిగిన క్వశ్చన్ అడుగుతావా అని అంటది. దాని తర్వాత సరే నేను అడుగుతాను తాంబేలు, నీ క్వశ్చన్ ఏంటి ఇంతకు అని నేను అడుగుతాడు. నేను అడిగితే అప్పుడు తాంబేలు అని అంటది, నేను రోజు సముద్రంలో ఇది నాకు బోర్ వచ్చేసింది, నాకు సముద్రంలో ఉండాలని లేదు, పైన డ్రైగన్ లాగా ఎగరాలని ఉంది, గాలిలో హాయిగా డ్రైగన్ లాగా అలా ఎగురుతూ అలా దిగుతూ ఉండాలని ఉంది, నాకు ఎప్పటి నుంచో అలా ఉంది అని అంటది. ఆ క్వశ్చన్ ని అలా ఎగరాలంటే ఏం చేయాలి, నేను ఆ క్వశ్చన్ ని బుద్ధుని దగ్గర అడిగి చెప్తావా నాకు అని తాంబేలు అంటది. అంటే సరే ఖచ్చితంగా నేను అడుగుతాను తాంబేలు అని చెప్తాడు. అప్పుడు తాంబేలు తన భుజాల పైన ఎక్కించుకొని ఆ సముద్రం ఈదుకుంటూ ఒడ్డు అవతలికి వెళ్ళిపోయి ఆయన దింపేస్తుంది. సముద్రంలోకి తాంబేలు వచ్చేస్తుంది. తర్వాత సముద్రంలోకి తాంబేలు వచ్చేస్తుంది, ఆయన అటు వెళ్ళిపోతాడు. అటు వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వెలుతురు వస్తుంటది, సూర్యుడు వెలుతురులాగా అట్లా వస్తుంటది. ఆ వెలుతురుని చూసిన ఈ పైన అసలు షాక్ అయిపోతాడు. ఏంటి ఈ వెలుతురు, ఏంటి ఈ తేజస్సు, ఏంటి సౌందర్యం అని ఇట్లా మొత్తం షాక్ అయిపోతాడు. ఈయననే బుద్ధుడు, ఈయననే నేను అడిగి నా గురించి తెలుసుకోవాలి ఇవన్నీ అని అనుకుంటాడు. నాకు ఎందుకు ఇలా పుట్టించాడు, నేను ఎందుకు ఇలా ఆడుకునేలా చేశాడు, నేను ఇవన్నీ అడిగేస్తాను ఈయన అని దగ్గరికి వెళ్తాడు. ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్న బుద్ధుని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నేను చాలా కష్టపడుతూ చాలా మందిని కలుస్తూ ఇక్కడికి వచ్చాను, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు చెప్పాలి అని అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు ఉండి, సరే నాయన, కానీ ఒక షరతు,
ప్రశ్నలకి మాత్రమే నేను సమాధానం చెప్తా. నువ్వు ఏవైనా అడుగు. బుధుడిని ఆ ప్రశ్నలు అడిగే ముందు ఈయన ఇలా మనసులో అనుకుంటాడు, నేనైతే బిచ్చం అడుక్కుంటూ ఎలా అయినా బతికేస్తా, కానీ నన్ను అడిగిన ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళందరూ ఎలా బతుకుతారు, అసలు వాళ్ళు అనుకునేటివి ఎవరు తీరుస్తారు అని చెప్పేసి ఆ 4వ ప్రశ్న ఆయన గురించి అడగడం పక్కన పెట్టేసి ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలు బుధునికి ఇలా తల్లిదండ్రులకి 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మాటలు రావట్లేదు, ఎలా ఎలా స్వామి అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అదే అడుగుతాడు. బుధుడు ఉండి ఆ అమ్మాయికి నచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా మాట్లాడుతుంది అని బుధుడు చెప్తాడు. దాని తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి మాయల మంత్రికుడు ఇలా స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఆయనకి ఎన్నో మాయలు ఉన్నాయి, కాకపోతే మాయలతోనే ఏం స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాడు, చాలాసార్లు ట్రై చేసిండు, అవన్నీ నాకు చెప్పిండు స్వామి, మరి ఆయన స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి అని అంటాడు. అంటే అప్పుడు బుధుడు ఇలా చెప్తాడు, ఆయన స్వర్గానికి పోవాలంటే ఆయన మాయలతోని ఆ బంధాన్ని తెంపేసుకోవాలి, ఆ మాయల మంత్రాలతోని ఆ కట్టుబాటుల్ని తొలగించుకోవాలి, అప్పుడు ఆయన స్వర్గానికి పోతాడు అని చెప్తాడు. తర్వాత మూడో ప్రశ్న స్వామి అనేసి మూడో ప్రశ్న అడుగుతాడు. తాంబేలుకి డ్రైగన్ లాగా ఎగరాలని ఉంది, అయితే ఆ తాంబేలు అలా డ్రైగన్ లాగా ఎగరాలంటే ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే ఆ తాంబేలుకి ఉన్న కవచాన్ని తీసేసుకుంటే అది చక్కగా ఎగురుతుంది పైన అని చెప్తాడు. చెప్పిన తర్వాత అలాగే స్వామి, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పావు, నీకు ఎంతో 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 రుణపడి నేను ఉన్నా స్వామి, నువ్వు నాకు ఎంతో మేలు చేసావు స్వామి అని దండం పెట్టుకొని తిరిగి వచ్చేస్తాడు అనమాట. ఏ పిచ్చ పైన వస్తూ ఉంటే తాంబేలు కలుస్తుంది. అదే సముద్రం ఒడ్డున తాంబేలు ఉంటుంది అనమాట. ఉంటే సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్తే తాంబేలు ఉంది ఇట్లా అంటది, ఏమి అడిగినావా, నేను అడిగిన ప్రశ్న బుద్ధుడిని అడిగినావా అని అడుగుతుంది. అప్పుడు ఆ పిచ్చి పైన ఏం చెప్తాడంటే, అడిగాను బుద్ధుడిని, బుద్ధుడుండి ఇలా చెప్పాడు, నీకున్న కవచాన్ని నువ్వు తొలగించుకుంటే ఎంచక్క డ్రైగన్ లాగా ఎగరొచ్చు అని ఆ తాంబేలుకి చెప్తాడు ఈయన. అయితే ఆ తాంబేలు ఇలా కవచాన్ని తీస్తూ ఉంటే వజ్రాలు వైడూర్యాలు అన్ని కింద పడతాయి అనమాట. అవన్నీ తీసుకొని తాంబేలు, ఇగో తీసుకో, ఇవి నేనేం చేసుకోగలను చెప్పు, నేనేమనుకుంటున్నానో అది నా కోరిక తీరుతుంది, ఇంకెందుకు నాకు ఇవన్నీ అనేసి ఆ వజ్రాలు ఆ వైడూర్యాలు అన్ని తీసుకొని మూట కట్టి ఆయనకి ఇస్తుంది అనమాట. బిచ్చ పైనకి ఇస్తే ఇది ఎంచక్క ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత ఆ వజ్రాలు వైడూర్యాలు మూట కట్టుకొని వస్తూ ఉంటే ఆ కుండలు దాటిన తర్వాత మాయల మంత్రికుడు ఎదురవుతాడు. మాయల మంత్రికుడు ఎదురయ్యి ఇట్లా నేను అడిగిన ప్రశ్న బుధుడిని అడిగారా అని అడుగుతాడు. అడిగితే అప్పుడుండి ఆ అడిగిన మాయలతోని మంత్రాలతోని ఆ బంధాన్ని తొలగించుకో, అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు అని అంటాడు. అయితే ఆ మాయల మంత్రికుడి దగ్గర ఉండే మాయల కట్టె ఉంటది కదా, అది ఈయనకి ఇచ్చేసారు, బిచ్చపైనకి ఇచ్చేసారు అనమాట. ఇచ్చేస్తే ఇప్పుడు ఆయన దగ్గర వజ్రాలు వైడూర్యాలు ఉన్నాడు, ఆయన బిచ్చపైన ఏం కాదు, నీకు కోటీశ్వరుడు అనమాట. ఆ మాయలు మంత్రాలు చేసే కట్టె కూడా ఈయనకు వచ్చేసింది కదా, ఆయన ఏమైనా చేసి బతకగలడు అనమాట ఇప్పుడు. అయితే ఇంకా ఈ మహిళా మంత్రికుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నడుచుకుంటూ వీళ్ళ ఇంటికి వస్తాడు. ఎవరు మూగ అమ్మాయి ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ తల్లిదండ్రులు ఉండి ఇలా ఈయనను చూస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇట్లా చెప్తుంటాడు, ఆమెకి నచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతుంది అని చెప్పిండు బుద్ధుడు అని చెప్తుంటాడు. అయితే అప్పుడే ఆ అమ్మాయి వచ్చి మీరే కదా బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆ మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చే వ్యక్తి అని అంటది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫుల్ సంతోషపడి ఆ అమ్మాయిని ఈ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు.